హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మాకు ప్రతి సంవత్సరం 11 నెలల నుంచి పండగ వరకు పచ్చి అలసందలొస్తాయండి. ఈ పచ్చి అలసందలతో మీకు మసాలా వడలైతే చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పిన స్టైల్‌లో చేస్తే క్రిస్పీగా మసాలా వడలైతే టేస్ట్ అయితే అదురుతది. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం కూడా చాలా ఇష్టంగా తినవచ్చండి. ఎందుకంటే అలసందలు చాలా బలము, ఐరను మన ఎముకలకి భలే శక్తిని కూడా ఇస్తుందండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి అలసందలు పూర్తి ఆర్గానిక్ అండి అలసందలు. ఇలా పచ్చి అలసందలు ప్రతి సంవత్సరం మాకు అమ్ముతారండి. ఒక కవర్ అయితే తెచ్చుకున్నాను. ఇలా ప్యాక్ చేసి అమ్ముతుంటారన్నమాట. ముందుగా అలసందల్ని 2 సార్లు వాటర్ ఏసి కడిగేసుకోవాలండి. తర్వాత మనం రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. మిక్సీలో వేస్తే అంత పర్ఫెక్ట్‌గా వడలు కుదరవు. ఇప్పుడైతే రోట్లో వేసుకొని అలసందల్ని రుబ్బుకుందామండి. అలా కొంచెం కొంచెం నలుగుతుంటుండగా మనం అలసందలను కొన్ని కొన్ని వేసుకోవాలండి. మనం రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్‌గా వస్తాయండి వడలు. మీకది తెలిసిందే. మిక్సీలో వేస్తే అంత పర్ఫెక్ట్‌గా రావండి. క్రిస్పీగా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అంటే బరగ్గా రుబ్బుకోవాలమాట. మరి మెత్తగా రుబ్బెత్తే అంత పర్ఫెక్ట్‌గా రావు వడలు. చూసుకొని పర్ఫెక్ట్‌గా రుబ్బుకోవాలి. మనం రుబ్బుకునే పద్ధతి బట్టే వడలైతే క్రిస్పీగా బాగా వస్తాయండి. చూడండి నేను ఏ స్టైల్‌లో రుబ్బుకున్నానో అదే స్టైల్‌లో రుబ్బుకోవాలండి. అంతకంటే మెత్తగా అవ్వకూడదు. అంతకంటే గట్టిగా కూడా ఉండకూడదండి. అలా రుబ్బుకోవాలి. వాటర్ అయితే మాత్రం అస్సలు ఎయకూడదండి. మనం వాటర్ తోటే ఏస్తాం కదండీ అలసందలు రోట్లోకి. ఆ వాటర్‌తో అలా రుబ్బేసుకోవాలి. అలసందల్ని మొత్తం నలిగిన తర్వాతే మనం సాల్ట్ వేసుకోవాలండి. మనం వేసుకున్న సాల్ట్ బట్టి అలాగా మనకు సరిపోద్దండి. ఇంకా వాటర్ అయితే వేసామనుకోండి పలచగా అయిపోతే వడలు క్రిస్పీగా రావండి. కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. మొత్తం నలిగిపోయిందండి. ఇప్పుడు రోట్లో నుంచి మొత్తం తీసేసుకుందామండి గిన్నెలోకి. గారెల్లోకైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 3 ఇంచీలు అల్లం ముక్కనైతే వేసుకుందాం రోట్లోకి. దంచుకోవాలి. కొంచెం నలగాలండి అల్లం. అల్లము కాస్త నలిగిన తర్వాత పచ్చిమిర్చిని ఒక 5 ఏసుకుంటున్నానండి. మనం తీసుకున్న అలసందలు బట్టి పచ్చిమిరపకాయలనైతే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లము బాగా నరిగేయండి. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ ఫ్లేవరే ఎక్కువుండాలి. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలేసుకొని కాస్త బాగా నలగనివ్వాలండి. ఈ 3 కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయ చూడండి నేను ఏ స్టైల్‌లో రుబ్బుకున్నానో అంతకంటే మెత్తగా అవ్వకూడదండి. కచ్చా పచ్చాగానే రుబ్బుకున్నాను. ఇప్పుడు పెద్ద టీ స్పూన్‌లు జీలకర్ర అయితే ఏసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు రుబ్బుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత బాగా మెత్తగా రుబ్బేయకూడదండి. పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, వెల్లుల్లిపాయి రుబ్బుతుంటే ఫ్లేవర్ అయితే సూపర్‌గా వస్తుందండి. ఇప్పుడైతే నలిగిపోయింది తీసేసుకుందాం మొత్తం రోట్లో నుంచి. మనం రుబ్బుకున్న అలసందల పేస్ట్‌లో అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఆ మసాలా పేస్ట్ అయితే వేసేసాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. 3 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ ముక్కలనైతే వేసేసుకుందామండి. మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏసాం కదా! ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా ఏసాం కదా! బాగా కలుపుకోవాలండి. అలసందలు ఎట్టి పరిస్థితుల్లో నలిగిపోయాయంటే బాగా రావండి. కొంచెం బరకగానే రుబ్బుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కింది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వడల్ని మన చేతికి కొంచెం వాటర్ తడి చేసుకోవాలండి. ఇప్పుడు అలాగా రౌండ్‌గా చుట్టుకొని ఆ తర్వాత చేతి మీద పెట్టి అదుముకోవాలండి. అలా అదుముకొని ఒక్కొక్క వడని ఆయిల్‌లో అయితే వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. అలాగా మొత్తం అన్నీ అలా ఏసేసుకోవాలి. వెంటనే కదిపేయకూడదండి. వడలు కాస్త ఏగిన తర్వాత మనం కొంచెం అటు ఇటు తిరగవేసుకోవాలి. 2 వైపులా బాగా ఏగినట్లుగా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏయించేసుకోవాలి. వడలు కాస్త ఏగిన తర్వాత మంటని ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఏయించుకోవాలండి. అలా ఏయించుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తాయండి. అలా ఏయించుకోవాలి. ఫ్లేవర్ కూడా చాలా వస్తాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తది. చూడండి వడలైతే క్రిస్పీగా ఏగిపోయినాయి. ఇప్పుడైతే సైడ్‌కి తీసేసుకోవాలి. ఆ కలర్ వచ్చినంత వరకు ఏయించుకోవాలండి. మొత్తం బ్రౌన్ కలర్ రావాలి. క్రిస్పీగా ఏగేటట్టు మాత్రం చూసుకోవాలి. ఉన్న పిండిని కూడా వడలైతే వేసేసుకుందామండి. మొత్తం వడల్ని వేసేసుకోవాలి. మొత్తం వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కాసేపు, హై ఫ్లేమ్‌లో కాసేపు ఏయించుకోవాలి. నేను చెప్పిన టిప్స్‌తో మొత్తం అన్ని వడల్ని అలాగే ఏయించేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. ఎంతో టేస్ట్‌గా ఉండే పచ్చి అలసందల మసాలా వడలైతే రెడీ అయిపోయాయండి. నేను చెప్పిన టిప్స్‌తో నేను ఎలా చేశానో అలా చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.